నమస్తే వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్. మహావతార్ నరసింహ మరి ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ సార్. మరి సార్ని అడిగి ఈ సినిమాకి సంబంధించిన విషయాల గురించి అయితే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ మహావతార్ నరసింహ ఈ సినిమా థియేటర్లకు వచ్చేంతవరకు ఎవరికి తెలియదు సార్ అసలు ఇది ఏం మూవీ అనేసి అనుకున్నారు. బట్ ఈ సినిమా యొక్క స్పెషాలిటీ ఏదైనా ఉంది అంటే అది యానిమేషన్. సో ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే సినిమా చాలా బాగుంది అంటారు కదా సార్. మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యేదాన్ని బట్టి ఉంటుంది అని చెప్పేసి అలానే స్ప్రెడ్ అయింది. బట్ ఈ సినిమాకి సంబంధించి అయితే మాకు కొన్ని విషయాలు చెప్పండి సార్. ఈ మూవీ మీద అయితే చాలా డౌట్స్ ఉన్నాయి సార్. చెప్పండి. ఫస్ట్ అయితే దీనికి సంబంధించి మాకు చెప్పండి, దాన్ని బట్టి మేము అడుగుతాం సార్. ఏం చెప్పను నేను. మీకు ఎలా అనిపించింది సార్ ఆ సినిమా గురించి వినగానే? అంటే కాంతారా సినిమా వచ్చినప్పుడు కూడా ఎవరికి ఎటువంటి అంచనాలు లేవు. మౌత్ టాక్ ద్వారానే ఆ సినిమాకి ప్రమోషన్ జరిగింది. జనం సినిమా చూశారు. ఆఖరి 20 నిమిషాలు అయితే చించేసాడని చెప్పి ఆ రిషబ్ నటన అందరూ ఆశ్చర్యపోయారు. క్లైమాక్స్ హైలైట్ ఇచ్చింది అది అప్పుడు ఆ కాంతారా విషయంలో అలా జరిగింది అప్పుడు. కానీ ఇప్పుడు ఈ మహావతార్ నరసింహ వచ్చినప్పుడు కూడా ఆ యానిమేషన్ సినిమాలు ఎవరు చూస్తాడులే అనుకున్నారు అందరూ. ఎందుకంటే సాధారణంగా ఎవరు వెళ్ళరు కూడా యానిమేషన్ సినిమాలకు, పెద్దగా పిల్లలు తప్పితే అంత ఇంట్రెస్ట్ సూపరు. అలాంటిది మౌత్ టాక్ స్ప్రెడ్ అయింది, ఇది ఎక్స్ట్రాడినరీగా ఉంది అని టాకు స్ప్రెడ్ అయింది. స్ప్రెడ్ అవ్వటం వల్ల మరి ఈ సినిమా ఇవాళ 135 కోట్ల క్రాస్ వసూలు చేసిందంటున్నారు. అది మామూలు విషయం కాదు. ఒక యానిమేషన్ సినిమా అంటే మన భక్త ప్రహ్లాద్ సినిమానే. అవును, కానీ అది కూడా యానిమేషన్. మన భక్త ప్రహ్లాద్ సినిమానే వాడు యానిమేషన్ రూపంలో చేశారు. మన 135 కోట్లు వచ్చిందంటే ఇప్పుడు పేకాట గురించి ఒక మాట అంటూ ఉంటారు, చూసి ఆడితే పాడికుంట లాంటిది అని. అంటే ఏంటి సార్? అంటే చూసి ఆడటం అంటే పక్కోడి పేకలు చూసి ఆడటం కాదు. జాగ్రత్తగా ఆడుకుంటే ఇది పాడికుంట లాంటిది, నష్టపోవటం ఉండదు. తెలియక జాగ్రత్తలు తీసుకోకుండా ఆడితే అన్నీ పోతాయి అనే ఉద్దేశంతో చెప్తారు. ఇది కూడా జోదవే కాబట్టి ఇది కూడా సినిమాలు కూడా జాగ్రత్తగా తీస్తే మన వచ్చిన సయారా సినిమా మరి ఎంత 500 కోట్లు ఎక్కడ, ఆ సినిమా బడ్జెట్ 20 కోట్లు అంటున్నారు వాళ్ళు. 20 కోట్లు ఎక్కడ, 500 కోట్లు ఎక్కడ. ఇప్పుడు ఈ మహావతార్ నరసింహ 15 కోట్లు అంటున్నారు వీళ్ళు. ఎక్కడ 15 కోట్లు, ఎక్కడ 135 కోట్లు? అది కాదు సార్, మీరు 15 కోట్లు అంటున్నారు, 150 కోట్లు అంటున్నారు. కలెక్షన్ తీసింది అంటే మహావతార్ సినిమా బడ్జెట్ పెట్టింది 15 కోట్లు, కలెక్షన్ వచ్చింది 150 కోట్లు అంటున్నారు. బేసిక్గా ఇది మనం చూసుకున్నట్లయితేనే యానిమేషన్ మూవీ సార్. ఒక మూవీ మనం తీయాలి అంటే ఆల్మోస్ట్ చాలా ఖర్చు అవుతుంది. మీరు చెప్పినట్లుగానే 50 కోట్లు కానీ 100 కోట్లు 200 కోట్లు ఇలా బడ్జెట్ని బట్టి ఉంటుంది కదా సార్. యానిమేషన్ మూవీ అంటేనే మనకి డిజైనింగ్ మీద ఉంటుంది, ఎడిటింగ్ మీద ఉంటుంది. బట్ ఎలా సార్ ఈ సినిమా 15 కోట్ల వరకు ఎలా వెళ్ళింది అంటారు? అంటే 15 కోట్ల బడ్జెట్ పెట్టి ఎలా తీశారంటారు? మొత్తం సిస్టమ్ వర్కే ఉంటుంది కదా. అదే అంత సిస్టమ్ వర్కే, అదే చెప్పేది. బడ్జెట్ తక్కువ అవడానికి అసలు వాళ్ళు అంటున్నారు కానీ 15 కోట్లు కూడా అయ్యి ఉంటుంది నాకు తెలిసి. డిజైనింగ్ బేస్ చేసుకుని డిజైనింగ్ బేసే ఉంటుంది. షూటింగ్ డేస్ ఉండవు, నటినట్లు రెమ్యునరేషన్ ఉండవు. 100 కోట్లు రెమ్యునరేషన్ హీరోకి ఇవ్వాల్సిన అవసరం లేదు, మరి ఆర్టిస్టులు ఉండరు, షూటింగ్లు ఉండవు, నిర్మాతకి భోజనం ఖర్చులు, ఆడి ఖర్చులు, కెమెరా ఖర్చులు ఉండవు. మరి అంతా కంప్యూటర్లో తయారు చేయటమే కదా సినిమా. మరి ఆ సినిమాకి నిజంగా చెప్పాలంటే 15 కోట్లు కూడా అయ్యి ఉంటుంది నాకు తెలిసి. 10 కోట్లు అది కూడా వాళ్ళు ఏదో సినిమా బిజినెస్ కోసం చెప్పుంటారేమో అనిపిస్తుంది నాకు తెలిసి. మేబీ ఆ ఎఫెక్ట్, ఆ ఎలివేషన్ అంటే క్వాలిటీగా ఉన్నాయి కాబట్టి 10 కోట్లు ఈజీగా 10 కోట్లు అయితే ఖచ్చితంగా. అంటే వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ కావాలి కాబట్టి మేబీ దానికేమైనా ఎక్కువ, ఎందుకంటే విఎఫ్ఎక్స్ వర్క్, మ్యూజిక్ ఇవన్నీ కావాలి కదా. డబ్బింగ్ చెప్పించాలి, పాత్రలకి డబ్బింగ్ చెప్పించాలి, ఇవన్నీ అడిషనల్గా ఉంటాయి. అడిగి అన్ని ఖర్చుకుని ఖచ్చితంగా అవుతుంది. సో వీటన్నిటిని కలిపి అట్లా చూసుకున్నప్పుడు 135 కోట్లు రాబట్టింది అంటే సినిమా అంత డబ్బే కదా. మరి జాగ్రత్తగా తీస్తే డబ్బులు సంపాదించుకోవచ్చుగా సినిమాల ద్వారా ఈజీగా సార్. అది తెలియక మనం రకరకాల ప్రయోగాలు 100 కోట్లు 200 కోట్లు ఖర్చు పెట్టి మునిగిపోయే బదులు, సినిమాలు తీసి మునిగిపోయే బదులు ఇలా జాగ్రత్తగా చేసుకుంటే, ఇప్పుడు సయారా సినిమా ఉంది, ఆ సినిమాకి కొత్త వాళ్ళు, హీరో హీరోయిన్ కొత్త వాళ్ళు, వాళ్ళకి ఇచ్చే రెమ్యునరేషన్ ఏముంటాయి? మహా అయితే ఒక్కొక్కరికి 2 కోట్ల రూపాయలు 2 కోట్లు కూడా ఇచ్చి ఉంటారు నాకు తెలిసి. తక్కువ మనం బాలీవుడ్ సినిమా కాబట్టి అనుకుని అట్లా వేసుకోవచ్చు. మ్యూజిక్ డైరెక్టర్లు 5 వరకు పెట్టుకున్నారు కాబట్టి పాటల మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అట్లా ఆ సినిమాని అట్లా యశ్రాజ్ ఫిల్మ్స్ వాళ్ళు ఆ బ్యానర్ కాబట్టి దానికి రిచ్గా చేద్దాం అనుకునే ఉద్దేశంతో కొంత బడ్జెట్ పెట్టుంటారు. ఎంత వాళ్ళు 20 కోట్లు అంటున్నారు కానీ అంత కూడా అయ్యింది. అది కూడా 10 కోట్ల రూపాయల సినిమానే. అది సయ్యారా 10 కోట్లే, మహావతార్ నరసింహ 10 కోట్లే. మరి అది 500 కోట్లు వచ్చేసింది సయ్యారాకి.
ఇదేమో ఇప్పటికే 100 కోట్లు కలెక్షన్స్ వచ్చేసినాయి. మరి అది చెప్పేది, జాగ్రత్తగా చేసుకుంటే సినిమాని ఒక పంటలాగా పండించుకోవచ్చు మనం, కాసుల పంటే. మరి మొత్తానికైతే మహావతార్ నరసింహ సినిమాని చూసి మనం ఏం నేర్చుకోవాలంటారు సార్? అంటే లైక్ ఆ సినిమాని చూసి కాదు, ఆ సినిమాలో వాళ్ళు పెట్టిన బడ్జెట్ని బట్టి. బడ్జెట్ అనే కాదు, ఎఫర్ట్. అదే లైక్ ఎఫర్ట్ చాలా కీలకం ఇక్కడ. ఎంతమందితో తీసాము, ఎంత పెద్ద హీరోని పెట్టాము, అది ఎన్ని లొకేషన్కి వెళ్ళాము, ఫారిన్లో చేసామా, న్యూజిలాండ్ వెళ్ళామా, అది కాదు. అది నువ్వు మన క్వాలిటీగా చేసామా లేదా, మన ప్రయత్నం సిన్సియర్గా చేసామా లేదా అనేది కావాలి. అది కన్విన్సింగ్గా చెప్పగలిగామా లేదా. ఈ మహావతార్ నరసింహ సినిమాలో మరి ఆ ఎలివేషన్ సన్నివేశాలు అయితే గూజ్ బంప్స్ తెప్పించినాయి అని చెప్తున్నారు అందరూ. నేనైతే సినిమా చూడలేదు, చూసాక ఇంకోసారి మాట్లాడుకుందాం, కానీ చూస్తాను. ఇక కలెక్షన్స్ ప్యాటర్న్ చూసుకుంటే మనకి ఈ సినిమాకి ఫస్ట్ ఈ సినిమా వచ్చినప్పుడు ఇక్కడ అరుణ గీతా ఆర్ట్స్ వాళ్ళు దీన్ని రిలీజ్ చేశారు. ఇప్పుడు ప్రీ రిలీజ్ బిజినెస్ 10 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని చెప్తున్నారు. అలా జరిగినప్పుడు మరి ఖచ్చితంగా ఈ ఓపెనింగ్ డే రోజు చూసుకుంటే 2 కోట్లే వచ్చింది ఇది నెట్ కలెక్షన్స్. స్టార్టింగ్లో 2 కోట్లు వచ్చింది. ఆ తర్వాత రెండో రోజునే 4.5 కోట్లు వచ్చింది. మూడో రోజు 9.5 కోట్లు, 4వ రోజు 6 కోట్లు, 5వ రోజు 7.5 కోట్లు, 6వ రోజు 7.5 కోట్లు. రోజు రోజుకి పెరుగుతూ వెళ్తుంది. ఇప్పుడు మనకు పెద్ద స్టార్ హీరోల సినిమాలకి ఏమవుతాయి, ఫస్ట్ రోజు ఏమో రికార్డు కలెక్షన్ వస్తాయి, ఆ తర్వాత డ్రాప్స్ ఉంటాయి. ఇది అట్లా లేదు. తర్వాత 10వ రోజుని 23 కోట్లు, 11వ రోజు 7.35 కోట్లు, మొత్తం ఈ 11 రోజుల్లో 98.3 కోట్ల రూపాయలు చేరుకుంది. ఓవరాల్గా ఇప్పుడున్న కలెక్షన్స్ ఏంటంటే దాదాపు 150 కోట్లు గ్రాస్ వసూళ్లు సాధించింది మహావతార్ నరసింహ అనేది లెక్కలు చెబుతున్నాయి. ఓకే సార్, ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఈ మూవీ పబ్లిక్లోకి వచ్చి ఆల్మోస్ట్ ఇప్పటికీ మనకి 2 వీక్స్ దాటి ఉండొచ్చు. బట్ ఎలా ఉందంటారు ఈ మూవీకి సంబంధించి, మీరేమనుకుంటున్నారో అంటే ఇంకెంత కలెక్ట్ చేయ ఉండొచ్చు చెప్తా, చేస్తుందో చెప్తా. ఎందుకంటే ఇది ఇప్పటితో ఈ ప్రవాహం ఆగట్లా. ఇది పిల్లల సినిమాగా అనుకుంటే పిల్లల సినిమా కాదు, పెద్దలు కూడా చూస్తున్నారు ఖచ్చితంగా. అది అందువల్ల ఈ ప్రవాహం అనే కలెక్షన్స్ ప్రవాహం అనేది ఇక ఇది మౌత్ టాక్ స్ప్రెడ్ అయిపోయింది. ఆ నోట ఈ నోట అంటాం కదా, ఆ నోట ఈ నోట ఇది చిలవల పళ్ళకి వెళ్ళిపోవటం వల్ల ప్రతి ఒక్కరు కూడా మనం చూసి తీరాలి అనుకుంటున్నారు, థియేటర్కి వెళ్తున్నారు. అందువల్ల ఇది మరి సయారా దూసుకుపోతుంది, ఇది దూసుకుపోతుంది. ఇది ఎప్పుడు ఆగుతుంది, ఎక్కడ ఆగుతుంది అనేది చెప్పలేము. కొన్ని సినిమాలు అంతే, అది కొన్ని జీవితాలు ఇంతే అంటాం కదా. మేబీ కూలీ వచ్చేంత వరకు ఈ తుఫాన్ ఆగదనుకుంటా. కూలీ వార్ 2లు వారు ప్రపంచ యుద్ధం స్టార్ట్ అవబోతుంది కాబట్టి ఆ యుద్ధానికి ముందు ఇవి రన్ అవుతూ ఉండి ఇది యుద్ధ వాతావరణంలో ఉన్నాయి అన్నమాట. ఇక్కడ నరసింహ స్వామి తన ప్రళయాన్ని సృష్టించేస్తున్నాడు ఇక్కడ. మరి అక్కడ ప్రేమ ప్రళయం, అక్కడ సయ్యారాగా సయ్య అంటూ వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఓకే, సో 2 ప్రళయాలు అయితే దూసుకెళ్ళిపోతున్నాయి కాబట్టి సో ఇది మనకి ఆగస్టు 14th వరకు అయితే ఉండొచ్చు అని అయితే నేను అనుకుంటున్నాను. ఓకే సార్, మహావతార్ నరసింహకి సంబంధించిన విషయాల గురించి అయితే మాకు చెప్పారు. నమస్కారం.